ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? కానీ రోజు మీరు వాక్యం చదువుకుంటున్నారా లేదా? రోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఆయనతో మనము సహవాసం చేయాలి. దినములు చూస్తే ఎంతో భయంకరంగా ఉన్నాయి కదా. ప్రపంచ దేశాలు ఎంతో భయపడుతున్నాయి. వైరస్ వారిని ఎంతోమంది పడుతున్నారు. కానీ సజీవుడు ఉన్న మన దేవుడు మనల్ని, ఆయన సజీవమైన రెక్కల క్రింద మనల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరుస్తున్నారు కదా. అందుకు ఆయనకు వందనస్తులం. ఈ సమయంలో మనం సండే క్లాస్ స్టార్ట్ చేసుకుందామా? మన మధ్యలో ఉన్న జోషి వచ్చి ప్రేయర్ చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు వేళ స్తుతులు స్తోత్రము తండ్రి. మరి తండ్రి, మా స్కూల్ సండే స్కూల్ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాటలు పాడే విషయంలో, మరి కథలు వినే విషయంలో మీకు జ్ఞానం తెచ్చేయండి తండ్రి. మా టీచర్ మీరు వాడుకుని తండ్రి. మరి తండ్రి, మీకు వేళ స్తుతులు స్తోత్రము తండ్రి. మరి కార్యక్రమాన్ని వీక్షించే వారికి మీరు మారుమాసం దయచేయండి తండ్రి. పాటలు పాడే విషయంలో, మరి తండ్రి కథలు వినే విషయంలో మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. మరి తండ్రి, అందులో ఉన్న సత్యాన్ని మేము నేర్చుకునే విషయంలో మీ జ్ఞానాన్ని నాకు దయచేయండి తండ్రి. మీకు వేళ స్తుతులు స్తోత్రము తండ్రి. మరి తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారికి మీ జ్ఞానం తెచ్చాను తండ్రి. ఈ నా ప్రార్థనలు ఎత్తుకున్నామని నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జోషి. పాటలు పాడుకుందాము. అందరూ పాడండి, నిల్చోండి. అందరూ నిల్చొని మాతో పాటు యాక్షన్స్ చేయండి. అక్కోళ్ళు ఉన్నారు, వస్తారు. మీ నోట్బుక్స్, మీ బైబిల్స్, పెన్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నారా? అందరూ దగ్గర పెట్టుకొని మీరు కూడా మాతో పాటు కలిసి పాటలు పాడి యాక్షన్స్ చేయండి. మరలా మర్చిపోతారు కదా మీరు. మనం అందరం మళ్ళా దేవుని సన్నిధిలో ఇలా కలుసుకున్నప్పుడు మళ్ళా మనందరం కలిసి ఈ రీతిగా పాటలు పాడాలి. మర్చిపోకుండా మీరు అందరూ నేర్చుకోవాలి. ఇంటిలో మీరు ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ. ఓకేనా? ఫస్ట్ పాట, పిల్లల్లారా రండి యేసునొద్దకు రండి. వచ్చు కదా, లాస్ట్ టైం ఒకసారి పాడాము ఈ పాట. అది మరలా ఈరోజు కొంతమంది పాడమని కోరుతున్నారు కనుక పాడుతున్నాం. అందరూ పాడాలి. పిల్లల్లారా రండి యేసు యొద్దకు రండి. ఇంకా గట్టిగా పాడాలి. అందరూ కోరుతున్నారు, చాలామంది కోరారు ఈ పాట. అందుకని మీరు గట్టిగా పాడాలి. ఓకేనా? యేసు యొద్దకు రండి, పాటలు బాగా పాడుదాం, చదువులు బాగా చదివేద్దాం. పిల్లల్లారా రండి యేసు యొద్దకు రండి, పాటలు బాగా పాడుదాం, చదువులు బాగా చదివేద్దాం. దేవాడే ప్రార్థన చేస్తాను, దేవునిలో నే నిత్యం నిలిచెదను. ప్రార్థన చేస్తాను, దేవునిలో నే నిత్యం నిలిచెదను. పిల్లల్లారా రండి యేసు యొద్దకు రండి, పాటలు బాగా పాడుదాం, చదువులు బాగా చదివేద్దాం. పిల్లల్లారా
కదా, కాల్బలమందు చేరకయున్నను సవారి చేయక కాల్చకపోయిన. తెలుగు, ఇంగ్లీష్. నెక్స్ట్ క్యాస్ట్ యువర్ వర్డ్, ఇంగ్లీష్. Cast your burden upon the Lord. Cast your burden upon the Lord, for He cares for you. Cast your burden upon the Lord, for He cares for you. Higher, 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 higher. Higher, higher, lift Jesus higher. Lower, 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 lower. Lower, lower, step Satan lower. Cast your burden upon the Lord, for He cares for you. Cast your burden upon the Lord, for He cares for you. Higher, 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 higher. Higher, higher, lift Jesus higher. Lower, 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 lower. Lower, lower, step Satan lower. పాటలు అందరూ బాగా పాడి ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామా? అందరూ మీ పెన్స్, బైబిల్స్, నోట్బుక్స్ పెట్టుకున్నారా లేదా? తర్వాత మనకి ఎగ్జామ్ ఉంటుంది, గుర్తుందా? మర్చిపోయారు కదా, ఎందుకంటే హాలిడేస్లో చక్కగా ఆటల్లో పడి మర్చిపోయారు
కానీ మనకి ఎగ్జామ్ ఉంటుంది, మెమరీ వర్సెస్ చెప్పిన స్టోరీస్ మీద క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలి. మీకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, అలాగే ఇవి కూడా మీరు ఇంట్లో నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మన మధ్యలో ఉన్న శామ్ అన్న వచ్చి మనకి స్టోరీ చెప్తారు. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుని వాక్యము వినడానికి మీకు చెప్పడానికి దేవుడు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి ఎంతో వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? వెరీ గుడ్. అయితే ఈరోజు ఒక చిన్న వాక్యం చదువుకొని మనం ఈరోజు సండే స్కూల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న వాక్యం చదువుదాం. ముందుగా ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనం చదువుకొని మనం మన కథలోనికి వెళ్ళిపోదాం. ఓకే, అందులో ఏముందంటే, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మూలిపించును. ఇట్ విల్ ప్రొడ్యూస్ థార్న్స్ ఫర్ యూ. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఈరోజు మన పాఠ్యాంశంలో కథ పేరు ముళ్ళ చెట్టు, థార్న్స్ అన్నమాట. ఈరోజు మన కథ ఒక ముళ్ళ చెట్టు గురించి, ముళ్ళు గురించి మనం నేర్చుకుందాం. ఆ ముళ్ళు ఎంత ప్రమాదకరమైనవో, ఎంత భయంకరమైనవో మనం తెలుసుకుందాం. చూస్తారా? ముళ్ళ చెట్టును చూస్తారా మీరు? చాలా కష్టపడి ఒక ముళ్ళ చెట్టును సేకరించాను. ఇది మీరు ఎప్పుడు చూస్తుండ్రు ఇలాంటి ముళ్ళ చెట్టు. రియల్గా అయితే వేరే వేరేగా ఉంటాయి, కానీ చూద్దాం ఇది ఎలా ఉందో. చూసారు కదా, ఇది ముళ్ళ చెట్టు. చూసారా, దీనికి ముళ్ళు ఉన్నాయన్నమాట. చాలా షార్ప్గా ఉంటాయి, పట్టుకుంటే గుచ్చుకుంటాయి. ఈ ముళ్ళు చాలా షార్ప్ అయిన ముళ్ళు అనమాట. ఈ ముళ్ళు ఎంతో ప్రమాదకరమైనది. ఇవి గుచ్చుకుంటే మనకేమవుతుంది? మొదటగా నొప్పి కలుగుతుంది. సో కాబట్టి అందుకే ఈ భూమి మీద మనం ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ చెప్తుంటారు, అరే బయటికి వెళ్తే కాళ్ళకి చెప్పులు వేసుకుంటారా, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ట్రెక్కింగ్కి, కొండకి అటువంటి వాటికి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముళ్ళు ఏమవుతాయి? గుచ్చుకుంటాయి. ఇవి చాలా ప్రమాదమైనవి అనమాట అసలు ముళ్ళు. కాబట్టి ఈ ముళ్ళు అంటే బైబిల్ గ్రంథంలో ముళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ముళ్ళు శ్రమలకు సాదృశ్యం. శ్రమలకు ఈ ముళ్ళు సాదృశ్యం అనమాట. కాబట్టి ముళ్ళు దేనికి గుర్తు ఏంటంటే శ్రమలు. శ్రమలు అంటే ముళ్ళు, ముళ్ళు అంటే శ్రమలు. శ్రమలు అంటే ఏంటి? బాధలు, కష్టాలు, అలాగే ఏడ్పు, నొప్పి, వేదన, తర్వాత భరించలేని పరిస్థితి, రోగాలు, వ్యాధులు, గాయాలు, ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిలన్నింటిని ఏమంటారంటే శ్రమలు అంటారు. సో ఎవరి జీవితాల్లోనైనా ఏవైనా శ్రమలు అంటే కష్టాలు, బాధలు, నొప్పి, ఏడ్పు ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళ జీవితంలో ముళ్ళు ప్రవేశించాయి, లేదా వాళ్ళ దగ్గర ముళ్ళు ఉన్నాయని అర్థం అన్నమాట. అసలు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంత భయంకరమైన ఈ శ్రమలు లేదా ఈ ముళ్ళు అసలు ఎందుకు వస్తాయి? ఎందుకు, దేనివలన ఈ యొక్క ముళ్ళు, ఈ శ్రమలు మనకి వస్తాయంటే అది పాపం వలన అన్నమాట. పాపం వలన ఏమవుతుంది? శ్రమలు వస్తాయి.
చూడండి, పాపం వలన ఏమవుతాయి? శ్రమలు వస్తాయి. శ్రమలు అంటే ఏంటి? ముళ్ళు అన్నమాట. కాబట్టి ఈ శ్రమలు ఎవరికి వస్తాయి? పిల్లలకు వస్తాయా, పెద్దలకు వస్తాయా, లేకపోతే ముసలి వాళ్ళకి వస్తాయా, ఎవరికి వస్తాయి అని అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. రోమా 3:23 ప్రకారంగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి చూడండి, స్త్రీ పురుష భేదం లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే భేదం లేదు, యవ్వనస్తులు యవ్వనరాళ్ళు అనే భేదం లేదు, ఏ భేదము లేదనమాట. సో బైబిల్ గ్రంథం చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అంటే పాపం అంటే శ్రమలు. కాబట్టి ప్రతి వారి జీవితంలో ఏదో ఒక శ్రమ, చిన్న శ్రమ, చిన్నదైనా పెద్దదైనా శ్రమ వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ శ్రమలు, ఇటువంటి శ్రమలు మన జీవితాల్లో రాకూడదని మనం అందరం కోరుకోవాలి. ఈ శ్రమలకు మనం దూరంగా ఉండాలి. కాబట్టి ఈ శ్రమల నుంచి మనం దూరంగా ఉండాలి. కాబట్టి మనం దేవుని దగ్గరికి మనం రావాలి. అయితే ఈ శ్రమలు ఎందుకు, ఎలా మనకి ఎందుకు వస్తాయి, దేనివలన మనం ఏ పనులు చేస్తే ఈ శ్రమలు మనకి వస్తాయో అదే ఈరోజు మన పాఠం అనమాట. కాబట్టి ఏ పనులు మనం చేయడం వలన, లేదా ఏ పాపాలు మనం చేయడం వలన ఈ శ్రమలు మన జీవితంలోకి వచ్చి మనకి బాధని, కష్టాన్ని కలుగజేస్తాయో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా డిస్ఒబీడియన్స్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని మాటను వినకపోవుట. దేవుని మాటను వినకపోతే ఏమవుతుందంట? మనకి శ్రమలు వస్తాయన్నమాట. మొదటిగా దేవుని మాటను వినకపోవుట. మొదటిగా దేవుని మాటను వినకపోవుట. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే దేవుని మాటనే వినాలి. మన దేవుని మాటనే వినాలి. మన దేవుని మాటను వినకపోతే ఏమవుతుంది? మన జీవితంలో పాపం ప్రవేశిస్తుంది అనమాట. సో కాబట్టి ఆ విధంగా పాపం ప్రవేశిస్తే మనకి శ్రమలు వస్తాయి. దేవుని మాటను మనం ఎలా వినగలం? దేవుని మాటను మనం ఎలా వినగలం అంటే బైబిల్ చదువుట ద్వారా దేవుని గ్రంథమును మనం అనుదినము ధ్యానించాలి. దేవుని వాక్యమును చదవాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా దేవుని మాటను వినకపోవటం వల్ల ఎన్నో శ్రమలకు గురయ్యారు, ఎన్నో కష్టాలకు గురయ్యారు. ఆదాము, అవ్వలు, అబ్రహాము, ఇంకా మోషే, ఇశ్రాయేలు ప్రజలు, దావీదు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కొన్ని సందర్భాల్లో దేవుని మాటను నిర్లక్ష్యం చేసేట ద్వారా, దేవుని మాటను వినకపోవడం ద్వారా అనేక శ్రమలకు గురయ్యారనమాట. కాబట్టి దేవుని మాటను పిల్లలుగా మనం దేవుని మాటను వినాలి. దేవుని మాటను ఎందుకు వినాలంటే దేవుని మాటను వింటే ఏమవుతుంది? మనం శ్రమల నుంచి అంటే శోధల నుంచి తప్పించబడతాం. అలాగే దేవుని మాట వింటే ఏమవుతుంది? మనకి మన భయాలు పోతాయి. అలాగే దేవుని మాట వింటే మనకేమవుతుంది? ఆదరణ దొరుకుతుంది. దేవుని మాట వింటే మనకేమవుతుంది? జ్ఞానం వస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి దేవుని మాటలను మనం నిత్యము వినాలంటే బైబిల్ చదవాలి. మన ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా దేవుని మాటను వినేవారు. ఒకరోజు తన చిన్నతనంలో ఏమైందంటే వాళ్ళ తల్లిదండ్రులంట పస్కా పండగకి ఏటాటా యెరూషలేము వెళ్తుండేవారట. అలాగే యేసు ప్రభుని కూడా వాళ్ళు తీసుకువెళ్ళారు. అప్పుడు ఆయన వయసు అంతా 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులో ఆయన ఏం చేశారు? ఆ యొక్క పండగకి, పస్కా పండగకి యెరూషలేం వెళ్ళినప్పుడు అక్కడ పండగ ముగించి అందరూ వచ్చేస్తారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు, అయితే యేసుప్రభు ఏదో సమూహంలో గుంపులో ఉండిపోయాడు అని అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ యేసుప్రభు వాళ్ళతో రాలేదు. ఒకదిన ప్రయాణం అంతా గడిచిపోయింది. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే ప్రభు వాళ్ళతో లేడు. అయ్యో యేసుప్రభు ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళు అనుకున్నారట, ఒకవేళ అక్కడ ఏదో ఆ సమూహంలో ఉండిపోయాడు అంటే ఏదో డ్యాన్స్ ఏదో అవుతుంది కావాలా అక్కడ ఉన్నాడేమో అని అనుకున్నారు. కొంతమంది అనుకున్నారు లేదు ఏదో అక్కడ ఏదో మ్యాజిక్ షో అవుతుంది అది చూస్తూ ఉండిపోయాడేమో, అందుకే మన వెనక రాలేదనుకున్నారు. కొంతమంది అనుకున్నారు లేదు అక్కడేదో పాటలు ఏదో పాడుతున్నారు అది చూడడానికి ఉండిపోయారేమో అనుకున్నారు. లేదు, ప్రభు దేనికో ఎక్కడ ఉండిపోయాడు? దేవుని మందిరంలో ఉండిపోయాడు అక్కడ. అందుకే బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో రాయబడింది, ఆయన ఎక్కడున్నాడంట? ఆయన దేవాలయంలో కూర్చొని
దేవుని మాటలు వినుచుండెను అని ఉంటుంది. మీరు చదువుకోండి. దేవాలయంలో ఆయన కూర్చొని దేవుని మాటలను వినుచుండాడు. కాబట్టి ఆ 12 సంవత్సరాల వయసులోనైనా దేవాలయంలోనికి వెళ్ళాడు. ఆయన ఆ యొక్క పండుగను చూడడానికి లేదా అక్కడ ఎంజాయ్ చేయడానికి ఆయన వెళ్ళలేదు, కానీ ఆయన దేవుని మాటలకు విలువిచ్చి ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనవి కాబట్టి ఆయన మాటల దగ్గర ఆయన ఉన్నాడనమాట. కాబట్టి మనం కూడా దేవుని మాటలు వినాలి, దేవుని మందిరంకి రావాలి, సండే స్కూల్లో చెప్పే మాటలు వినాలి. అలాగే ఇంకేంటి, మనం బైబిల్ ఎక్కువగా చదవాలి. పిల్లలుగా మీరు సామెతలు అలాగే కీర్తనలు ఎక్కువ చదవటం వలన మీకు ఏమవుతుంది, దేవుని మాటలు బాగా అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి దేవుని మాటలు వినాలి. రెండవది, కాబట్టి దేవుని మాట వింటే మనం పాపంలో పడం. సో రెండవది, శ్రమలు రావడానికి మనకు అవకాశం కలిగించే పాపం ఏంటంటే సైతాను వైపు చూచుట. లుక్ అంటూ సైతాన్. ఒకవేళ సైతాను వైపు మనం చూస్తే ఏమవుతామంటే మనం పాపంలో పడతాం. ఆ పాపంలో పడితే ఏమవుతాయి, మనకి శ్రమలు వస్తాయి. సో రెండవది ఏంటి, సైతాను వైపు చూచుట. కాబట్టి సైతాను వైపు మనం చూడకూడదు, మనం మన ప్రభువునే చూడాలి. ఎందుకు సైతాను వైపు చూడకూడదంటే సైతాన్ ఏం చేస్తుంది, సైతాను ఆకర్షిస్తుంది పిల్లల్ని అలాగే యవ్వనస్తులని. ఏం చేస్తుంది, సైతాను తన యొక్క ట్రిక్స్ ద్వారా ఆకర్షిస్తుంది అనమాట. జనరల్గా సైతాను ఏ విధంగా ఆకర్షిస్తుంది అంటే టీవీ, సినిమా, సెల్ ఫోన్, ఇవి ఎక్కువగా చూడాలని మంచి మంచి ఏవో ప్రోగ్రాంలు పిల్లలకు చూపిస్తూ అది ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. సో ఇవన్నిటికి మనం అలా చూస్తే ఏమవుతుంది, మొదటిగా మన కళ్ళు పోతాయి, ఇలాంటి కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. రెండవది ఏమవుతుంది, మన స్టడీస్ తగ్గిపోతాయి. పిల్లలుగా మనకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉండదు. మనం స్టడీస్లో వీక్ అయిపోతాం. కాబట్టి ఈ టీవీ ప్రోగ్రామ్స్ అలాగే ఈ మూవీస్, సెల్ ఫోన్స్ పిల్లలు ఎక్కువగా ఈ మధ్య సెల్ ఫోన్స్కి అలవాటు పడ్డారు. అందులో యూట్యూబ్లో ఏవో రైమ్స్ అని ఏవేవో చూస్తారు. సో అవన్నీ చూడడం వల్ల ఏమవుతుంది, మొదటిగా కళ్ళు పోతాయి. కాబట్టి సైతాన్ ఇది ఒక ట్రిక్ అనమాట. సైతాన్ ట్రిక్ మనం ఎక్కువగా చూడకూడదు. అలాగే సైతాను కలిగించే ఆకర్షణ. రెండవది ఏంటి, సైతాన్ కలిగించే ఆకర్షణ వరల్డ్లీ ఫ్యాషన్స్. ఏం చేస్తుంది, రకరకాల ఫ్యాషన్స్. కొంతమంది ఏం చేస్తారు, ఇలా చిన్న గడ్డం, కొంతమంది మేసం, కొంతమంది జుట్టు ఇలా దగ్గర కట్ చేసుకుంటారు. అదొక ఫ్యాషన్ వాళ్ళకి. ఇక ఆ వయసులో ఏంటంటే ఫ్యాషన్. లేదంటే ప్యాంట్ని కట్ చేసుకుంటారు, లేదంటే చొక్కా చింపేసుకుంటారు. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇవన్నీ ఫ్యాషన్స్ అనమాట. అవి ఏంటంటారంటే ఫ్యాషన్, ఇదే ట్రెండ్ రా, ఇదే సూపర్ రా అంటారు. సో కాబట్టి ఇవన్నమాట సైతాన్ ఈ విధంగా ఆకర్షిస్తుంది. తర్వాత వరల్డ్లీ డ్యాన్సెస్, కొంతమంది డ్యాన్సులకి ఆకర్షితులు అవుతారు అనమాట. అలాగే వీడియో గేమ్స్, చాలామంది పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇంకా అలాంటి గేమ్స్ని వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తారనమాట. మనం వార్తల్లో చూస్తాం కదా, కొంతమంది పబ్జీ ఆడి వాళ్ళు చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇదంతా కూడా సైతాను మనల్ని నాశనం చేయడానికి, పాపంలో పడి మనల్ని శ్రమలకు గురి చేయడానికి అది ఒక కారణం అన్నమాట. అలాగే ఇంకా సైతాన్ ఆకర్షించేది ఏంటంటే ఈటింగ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్, ఎక్కువగా తినడం అనమాట. పిల్లలు ఏం చేస్తారు, ఎక్కువగా చాక్లెట్స్, బిస్కెట్స్, పఫ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటారనమాట. తినడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి అలాంటివన్నీ ఎక్కువగా తినకూడదు. మన మమ్మీ డాడీ ఏదైతే ఇస్తారో అదే తినాలి. నాకు ఇది కావాలి, ఇదే కావాలి అని మారం చేయకూడదు. చేస్తే ఏమవుతుందట, దానివలన మనకి జబ్బు కలుగుతుంది, లేదా మనకి అది కొంచెం నష్టం కలుగుతుంది అనమాట. అది కూడా ఈటింగ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ కూడా సైతాన్ యొక్క ట్రిక్కే. తర్వాత ఇంకోటి ఏంటంటే రోమింగ్ అంటే ఏంటంటే తిరగడం అనమాట. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే తిరగడానికి ఎక్కువ ఇష్టపడతారు. దేవుని మందిరంకి రావడం కంటే అక్కడికి తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం, ఖాళీ దొరికితే అలా తిరుగుతూ ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు. కానీ అలా తిరగడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. బైబిల్ గ్రంథంలో చాలామంది అలా ఊరికే తిరగడం వల్ల సమస్యల్లో పడ్డారనమాట. సో కాబట్టి మనం ఎక్కువగా అలాగే తిరగకూడదు. సో కాబట్టి ఇలాంటివన్నీ సైతాను యొక్క ఆకర్షణలు. కాబట్టి ఇది రెండవది. ఈ విధంగా సైతాను వైపు చూస్తే ఏమవుతాం, మనం పాపంలో పడతాం, శ్రమలు మనకి వస్తాయి. సో మూడవదిగా సైతాను యొక్క ట్రిక్ ఏంటంటే అబద్ధం ఆడుట, లైస్. చాలామంది ఇది చిన్న పెద్ద లేదు,
అందరూ అబద్ధాలకి ఈ మధ్య అలవాటు పడిపోయారు. సింపుల్గా అబద్ధం చెప్తారనమాట. అబద్ధం ఆడడం అనేది కూడా ఒక సైతాన్ యొక్క పని. అబద్ధం ఆడితే ఏమవుతుంది? పాపంలో పడతాం, మనకి శ్రమలు, బాధలు, కష్టాలు అనేవి వస్తాయన్నమాట. కాబట్టి ఈ ముళ్ళును కూడా మనం తీసుకోవాలంటే ఏం చేయాలి? మనం అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడేవారు ఎవరికి సంబంధించిన వాళ్ళు తెలుసా మీకు? బైబిల్ గ్రంథం చెప్తుంది, సైతాన్ అంట అబద్ధాల జనకుడట. అంటే ఫాదర్ ఆఫ్ లైస్ సైతాన్, అంటే అబద్ధాలకి తండ్రి సైతాన్. కాబట్టి మనం అబద్ధాలు ఆడితే మనం ఏమవుతాం? సైతాన్ పిల్లలం అయిపోతాం. కాబట్టి మనం దేవుని పిల్లలం కాబట్టి మనం ఎప్పుడు నిజమే చెప్పాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి తప్ప మనం అబద్ధాలు చెప్పకూడదు. ఊరికినే అబద్ధాలు చెప్పకూడదు. చాలామంది అబద్ధాలు చెప్తుంటారు, అది చాలా చెడ్డ అలవాటు. దానివల్ల ఏమవుతుంది? అబద్ధం ఆడితే ఏమవుతుంది? పాపం వస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే భయంతో అబద్ధం చెప్తారు. ఏమంటారో ఏమని చేస్తారో అని భయంతో అబద్ధం చెప్తారు. కానీ నిజానికి భయంతో అబద్ధం చెప్తే మనకి ఆ భయం పోదు, కానీ ఇంకా భయము ఎక్కువ అవుతుంది. అదే నిజం చెప్తే ఏమవుతుందంటే మనకి ధైర్యం కలుగుతుంది. కాబట్టి మనం అబద్ధాలు చెప్పకూడదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు చెప్పకూడదు. మొదటిగా ఏం చేయాలి? దేవుని మాట వినాలి. ఒకవేళ దేవుని మాట వినకపోతే పాపంలో పడతాం, శ్రమలు వస్తాయి. రెండవదిగా సైతాను వైపు చూచుట. సైతాను వైపు చూస్తే పాపంలో పడతాం, శ్రమలు వస్తాయి. మూడవది అబద్ధం ఆడుట. అబద్ధాలు ఆడితే పాపంలో పడతాం, శ్రమలు వస్తాయి. నాలుగవదిగా చేసిన తప్పులు ఒప్పుకొనకపోవుట. చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా చిన్న తప్పులు చేసి, అరే ఇది నువ్వు చేసావరంటే వెంటనే ఒప్పుకోరు, దాన్ని వెంటనే వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తారన్నమాట. సామెతలు 28:13 వచనంలో ఏం చెప్పబడింది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు క్షమాపణ పొందును. కాబట్టి మనం ఏదైనా తప్పులు చేయడము పిల్లలుగా సహజం. చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి, వాళ్ళ మీద కోపపడుతుంటాం. ఒక్కొక్కసారి మన కోపంలో వేరే వాళ్ళ మీద అరుస్తుంటాం, లేదా ఏదైనా పగల కొడతాం, లేదా ఏదైనా అల్లరి చేస్తాం. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాటిని మనం ధైర్యంగా ఒప్పుకోవాలి. అరే ఇది నువ్వు చేసావా అంటే అవును నేను చేశాను, నన్ను క్షమించని ఒప్పుకోవాలి. అంతేగాని మనం ఆ అతిక్రమమును మనం దాచిపెట్టకూడదు. దాచిపెడితే ఏమవుతుంది? మనకి క్షమాపణ దొరకదు. కాబట్టి మనం ఏదైతే దేవుని దగ్గర ఒప్పుకుంటామో అది దేవుడు మనకి క్షమించేవాడుగా ఉంటాడనమాట. సో క్షమించబడితే ఏమవుతుంది? ఆ యొక్క పాపం పోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా తెలుసో తెలియకో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే, ఎవరినైనా బాధ పెట్టి ఉంటే, ఆ విషయం మనకు తెలిసిన వెంటనే మనం ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి. అయ్యా నన్ను క్షమించు, నేను నీకు ఈ విధంగా నీతో మాట్లాడి ఉండకూడదు, లేదా ఈ విధంగా నిన్ను కొట్టి ఉండకూడదు, కాబట్టి నన్ను క్షమించు అని మనం వాళ్ళు చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది? మన మధ్య ఒక ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దేవుడికి ఎంతో ఇష్టం అనమాట తప్పులు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కాబట్టి మనం శ్రమల నుంచి తప్పించుకోవాలంటే, పాపంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నాయి కదా, ఒకటి దేవుని మాట వినాలి. వింటే పాపంలో పడము, వినకపోతే పాపంలో పడతాం. అలాగే సైతాను వైపు చూస్తే మనం పాపంలో పడతాం. సైతాను వైపు చూడకుండా ఉంటే మనం పాపం నుంచి తప్పించుకుంటాం. మూడవదిగా అబద్ధాలు ఆడితే పాపంలో పడతాం. అలాగే చేసిన తప్పులు ఒప్పుకోవాలన్నమాట. చూసారా, ఈ చెట్టు చూస్తే ఏం గుర్తొస్తుంది? యాపిల్ ట్రీయే. దీన్నే మనం అనుకుందాం మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అనుకుందాం. సో కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ, స్టోరీ అంతా మీకు తెలిసిపోద్ది. ఆదాము అవ్వ, ఇది మంచి చెడ్డల చెట్టునిచ్చు వృక్షం అనమాట. అయితే ఒకసారి దేవుడు ఏం చేశాడు? అరే మీరు ఈ పళ్ళు తినకూడదు అని చెప్పాడు. పళ్ళు తినకూడదు, ఈ చెట్టు పళ్ళు మీరు తినకూడదు అని చెప్పాడు. అయితే హవ్వ ఏం చేసింది? సైతాన్ని కలిగించే ఆకర్షణ వైపు చూసింది. ఆ పళ్ళు ఎంతో రమ్యంగా ఉందని హవ్వ ఏం చేసింది? హవ్వ సైతాన్ వైపు చూసింది. చూడడం వల్ల ఆ పళ్ళుకి ఆకర్షితులయ్యింది. అప్పుడు సైతాన్ ఆకర్షితులయ్యిందని సైతాన్ ఏం చేశాడంటే
అబద్ధం చెప్పాడు. అవ్వకి అబద్ధం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ పండు దేవుడు తినొద్దన్నాడు, కానీ అది మీరు తింటే మీకు మంచి జరుగుతుంది, మీరు దేవదూతల వల్ల అయిపోతారు, మంచి జ్ఞానం వస్తుంది మీకు అని ఎన్నో అబద్ధాలు చెప్పింది. అబద్ధాలు చెప్తే అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? ఆ అబద్ధాన్ని నమ్మి పాపంలో పడ్డారు. పాపంలో పడగానే వాళ్ళకి ఏమైంది? వారి జీవితంలో ఎంతో భయం వచ్చింది, ఎంతో గందరగోళం వచ్చింది, ఎంతో గలిబిలి వచ్చింది. అందుకే వాళ్ళు ఏం చేశారు? దాగున్నారు. మీకు తెలుసు కదా, చెట్లు వెనకాతల వాళ్ళు దాగున్నారనమాట. దేవుని రాగానే వాడు దాగున్నారనమాట. కాబట్టి ఆ విధంగా పాపం వల్ల ఏమవుతుంది? మనకి భయం కలుగుతుంది, శ్రమ వస్తుంది. కాబట్టి ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు దాగోలేదు, కానీ అప్పుడు భయపడి వాళ్ళు దాగున్నారు. అయితే అప్పుడు ప్రభు వాళ్ళని అడిగాడు, అరే ఏం చేశారా మీరు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేసి ఉండాలి? చేసిన తప్పు ఒప్పుకొని ఉండాల్సిందే. ప్రభు, అవును ప్రభు, మేము కొంచెం ఇలా పాపం చేస్తాం ప్రభు, మమ్మల్ని క్షమించు, దీన్ని బట్టి మేము పశ్చాత్తాపడుతున్నాం, ఇంకెప్పుడు చేయమని దేవుని దగ్గర ఒప్పుకొని ఉంటే బాగుండు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చేశారు? చేసిన తప్పు ఒప్పుకోకపోగా ఒకరి మీద ఒకరు, ఆదాం అన్నాడు, ఇక ఈ అవ్వే నాకు ఈ పండు ఇచ్చింది అన్నాడు. అలాగే ఈ అవ్వని నువ్వే ఇచ్చావు ప్రభు అని చెప్పాడు. అలాగే ఈ అవ్వ అన్నది సర్పము నాకు ఈ పండు ఇచ్చాడు అని అన్నది. కాబట్టి ఏం చేసేది? కాబట్టి వాళ్ళకి ఏమైంది? వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి బయటకు త్రోసివేయబడ్డారు. వాళ్ళ ఇల్లు అంటే ఏదైనా తోట అనమాట. కాబట్టి ఆ ఏదైనా తోట నుంచి వాళ్ళు త్రోసివేయబడ్డారు. కాబట్టి ఎంతో కష్టం కదా. అప్పటి నుంచి వాళ్ళకి ఎన్నో శ్రమలు, ప్రయాసము, వేదన వచ్చింది. అలాగే ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనంలో భూమి అప్పటి వరకు ఈ ముళ్ళ చెట్లు అప్పటి వరకు లేవు అనమాట. ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు ఈ ముళ్ళ పొదలు, ముళ్ళు అనేవి వచ్చాయి. అవి వాళ్ళని అప్పటి నుంచి బాధించడం మొదలుపెట్టాయి. కాబట్టి చివరిగా చెప్తున్నాము, ఈ యొక్క ముళ్ళు మన జీవితంలో ఉండకూడదు. వీటిని తీసివేసుకోవాలంటే 1 దేవుని మాటను వినాలి. నెంబర్ 1 దేవుని మాట వినాలి. 2 సైతాను వైపు చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, చేసిన తప్పులను ఒప్పుకోవాలి దేవుని దగ్గర. కాబట్టి దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. పిల్లలు వాక్యం విన్నారు కదా, కథ విన్నారు కదా. చూసారా, మీ కొరకు దేవుడు ఎంత శ్రేష్టమైన వాక్యాలు పెట్టారో. ముళ్ళ చెట్టు ఎలా వచ్చింది? దేవుని మాట వినకపోవడం వలన, సాతాను వైపు చూచుట వలన, అబద్ధం ఆడుట వలన, చేసిన తప్పు ఒప్పుకోకపోవటం వలన పాపం వచ్చింది. పాపం వలన ఆదామవులకు శ్రమలు వచ్చాయి, ముళ్ళ చెట్టు వచ్చింది. మనము కూడా ఏం చేయాలి? దేవుని మాట వినాలి, సాతాను వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి, అబద్ధము ఆడకూడదు, చేసిన తప్పు ఒప్పుకోవాలి. కాబట్టి మన కడద వాక్యము చూడండి, సామెతలు 28:3 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. క్షమించండి, 13 సామెతలు 28:13 Proverbs 28:13 సారీ, అర్థమైందా? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చదువుతారు కదా, అర్థమైందా కదా? బాగుందా కదా? రైట్, ప్రార్థన చేసుకుందాం. కాలు ముచ్చుకోండి. 1 2 3. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామములో తండ్రి, ఈ యొక్క ముళ్ళ చెట్టు ఎలా వచ్చిందో తండ్రి మాకు నేర్పిన పాఠం బట్టి నీకు వందనాలు. ముళ్ళ చెట్టు శ్రమలకు గుర్తుగా ఉంది తండ్రి. నీకు వందనాలు. నీ మాట వినకపోతే మా జీవితాల్లో శ్రమలు వస్తాయి. సాతాను వైపు చూస్తే మా జీవితాల్లో శ్రమలు వస్తాయి. అబద్ధం ఆడితే మా జీవితాలకు శ్రమలు వస్తాయి తండ్రి. చేసిన తప్పు ఒప్పుకోకపోతే మా జీవితాలు శ్రమలు వస్తాయి, పాపం వస్తుంది. దయచేసి నాయన నీ వైపు చూచుటకు మా బిడ్డలకు తరుణం ఇవ్వండి. ముళ్ళ చెట్టు వలె కాకుండా ఫలించువారుగా, దేవుని మందిరములో ఎదిగేవారుగా, ఒలివ మొక్కల వలె తండ్రి నీ ద్రాక్ష వనములో ఉండటానికి మీ కృప దయచేయండి తండ్రి. నీ మందిరంలో ప్రతి బిడ్డను వర్ధిల చేయండి, వారికి రక్షణ మారు మనసు దయచేయండి. మీకే వందనాలు, స్తోత్రాలు. చెప్పిన కథ అంతటి బట్టి నీకు వందనాలు.
ఇచ్చిన తండ్రి ప్రతి వనరుని బట్టి నీకు వందనాలు. బిడ్డల బట్టి నీకు వందనాలు, టీచర్ల బట్టి నీకు వందనాలు, యశ్కోలు ప్రార్థనా మందిరం యొక్క పరిచర్యను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు బహుగా ఆశీర్వదించమని, కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము పిల్లలందరికీ తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.